ఇక వీళ్ళిద్దరూ చూడండి రాష్ట్రాన్ని దహించి పడేస్తున్నారు. అగ్నికి గాలి తోడైనట్టుగా, అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అసలు అద్భుతమైనటువంటి ప్రసంగాలతో ఊదరగొట్టినటువంటి ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరు చివరికి రాష్ట్రాన్ని తీసింది ఏందా అంటే పెద్ద గుండు 10 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో. నేను అవన్నీ వివరిస్తా, రాష్ట్ర ప్రజలకు వివరిస్తా. ఎందుకంటే సరే కొత్తగా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరలా విమర్శిస్తే ఇమ్మెచ్యూర్డ్గా ఉంటుంది, ప్రీమెచ్యూర్గా ఉంటుంది. అప్పుడే విమర్శ చేస్తే ప్రజలు అరే కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలే కదా అయింది, 1 నెలే కదా అయింది, 2 నెలలే కదా అయింది, మరి ఇంత తొందరలోనే విమర్శ స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఉంటుందా లేదా అనేటువంటి కొంత మీమాంసలో నేను కూడా ఉన్నాను, మా పార్టీ కేడర్ కూడా ఉంది. కానీ ఇక వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నేను కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ చెప్తున్నా, ఈ దేశంలోనే అత్యంత నిజాయితీగా నిష్కల్మషంగా ఉండేటువంటి వీర మహిళలకు చెప్తున్నా, జన సైనికులకు చెప్తున్నా, ప్రపంచ రాజకీయ చరిత్రని మార్చడానికి మరొక పవన్ కళ్యాణ్ గారు వారి ఎవరెవరినో తీసుకొస్తూ ఉంటారు, వారందరినీ ఆదర్శంగా తీసుకున్నటువంటి ప్రపంచ రాజకీయాలను మార్చాలనుకున్న గౌరవ పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా, మీరు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు చెప్పినటువంటి ప్రతి మాటని తూచా తప్పకుండా ప్రజల కోసం అమలు జరిపి చేరాల్సిందే. మీరు అమలు జరపకపోతే చొక్కా పట్టుకొని అమలు చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలకు ఉంటుంది. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చొక్కాలు పట్టుకొని రోడ్డు మీదకి లాగి మీరు ఇచ్చిన హామీలు ఏమవుతాయని అడిగే హక్కు వాళ్ళకి ఉన్నది. ఎందుకు అంటే మీరిద్దరు మాటిచ్చి ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చే కారణంగా సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పుకుంటా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 5 సంవత్సరాలు విచ్ఛిన్నం జరిగింది, 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలీదు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు వద్దండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపద సృష్టిస్తామని చెప్పినారు. సంపద ఎలా సృష్టిస్తారో రాష్ట్ర ప్రజలకు అనవసరం. సంపద సృష్టించాల్సిన బాధ్యత మీది, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిర్వర్తించాల్సిన బాధ్యత మీది. ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మీది. మీకు తోడుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఒక భారతీయ తెలుగుదేశం జనసేన మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. మీరేం చెప్పారు? నేను మళ్ళీ ఇంకోసారి వినిపిస్తాను. పూర్తిగా ఉంటుంది నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీ మేనిఫెస్టో అమలుకి కేంద్రం చేసినట్టు సహకారం ఏంటి? వాళ్ళు మేనిఫెస్టోని ఎండార్స్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహకారం ఏంటో మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందిగా జేబీఎంరా భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయకపోతే, కేంద్రం ఎంత సహకారం చేసిందో చెప్పకపోతే, ఏ విధంగా పవన్ కళ్యాణ్ కేంద్రంలో ఉన్నటువంటి పవన్ అయ్యే ఆంజీ హే అని చెప్పినటువంటి ఒక దేశ ప్రధానమంత్రి, మీరు పాపం ఎక్కడో కూర్చుంటే సిగ్గుపడతా లాక్కొచ్చి పక్కన ఆలింగనం చేసుకొని పక్కన కూర్చోబెట్టుకోగలిగినటువంటి ప్రధానమంత్రిని కూడా సంభ్రమాచార్యానికి గురి చేయగలిగినటువంటి మీ యొక్క స్టార్డమ్ని రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడు వాడుతున్నారు, ఎంత వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు చెప్పాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఉందని అయితే నేను భావిస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటో పాపం మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే అధికారం చాలా బిజీ షెడ్యూల్, పాపం ఎక్కడెక్కడో కష్టపడి ఎక్కడికెక్కడికో డ్రెస్సులు మార్చాలి, ఎక్కడెక్కడో మరి సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకున్న మీకు ప్రజా సంక్షేమం, ప్రజల యొక్క కష్టాలు మర్చిపోయి ఉంటారు. కాబట్టి ఇచ్చినటువంటి హామీలు స్క్రిప్ట్ మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి షార్ట్ ఓకే అన్న తర్వాత ఆ ఏం డైలాగులు చెప్పారో మనకి గుర్తుండే అవకాశం లేదు. కాబట్టి మరొకసారి నేను స్క్రిప్ట్ చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను.